స్వప్న కొత్తగా పెళ్ళై అత్తారింటికి వచ్చింది. చాలా భయంగా అటు ఇటు తిరుగుతుంది. తన అత్తగారి రూమ్ నుంచి ఏవో మాటల శబ్దం వినిపించి అటువైపుగా వెళ్ళింది. అక్కడ అత్తగారు తన భర్తతో ఏదో మాట్లాడుతున్నారు. అక్కడే ఉండి ఏంటా అని వినసాగింది. అప్పుడు అత్తగారు తన భర్తతో ఇలా చెప్తున్నారు, చూడు నాయనా, నీకు 3 విషయాలు చెప్తున్నాను, వాటిని బాగా గుర్తుపెట్టుకో. మొదటిది, ఎప్పుడూ కూడా నాతో నీ భార్యని కంపేర్ చేసి తన్ని తక్కువగా చూడకు. ఎందుకంటే నిన్ను పెంచిన 25 సంవత్సరాల అనుభవం నాది, కానీ తను ఈ ఇంటికి కొత్తగా వచ్చింది. రెండోది, తనని ఒక స్నేహితురాల్లా చూడు. అప్పుడే ఇక్కడున్న అలవాట్లు, పద్ధతులు తను ఏ అనుమానాలు లేకుండా నిన్ను ధైర్యంగా అడగగలుగుతుంది. భర్తగా అధికారం చెలాయిస్తే ఆ అనుమానాలన్నీ తన మనసులోనే దాచుకుంటుంది. మూడోది, తను నీ భాగస్వామి కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా తనతో చర్చించి తన అభిప్రాయాన్ని కూడా తెలుసుకుని దాన్ని గౌరవించి అప్పుడే నిర్ణయం తీసుకో. ఈ 3 విషయాలని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నువ్వు ఇలా ఉన్నప్పుడు ఆ కోడలు ఇంటికి కూతురుగా మారుతుంది. నిన్ను, నీ వారిని కూడా చాలా ప్రేమగా చూసుకుంటుంది అని చెప్తుంది. ఇది విన్న స్వప్న చాలా ఆనందపడుతుంది. తన అత్తగారికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. ఇలాంటి అత్తగారులు ప్రతి ఇంట్లోనూ ఉంటే ఆ కోడలు ఆ ఇంటికి కూతురుగా మారుతుంది. తన తల్లిదండ్రులతో సమానంగా అత్తమామల్ని చూసుకుంటుంది కదా.